సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంకా అందరికీ స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కదా. ఇంకా అన్ని స్కూల్స్లో అడ్మిషన్స్ అన్నీ జరుగుతున్నాయి. నైన్కేచ్కో వాళ్ళకి ఈరోజు కొత్త బుక్స్ తీసుకోవడం జరిగింది స్కూల్లో. ఇద్దరికి సపరేట్గా టోటల్ బుక్స్కి ఇద్దరికి 3000 అయింది. వచ్చి ఫ్లాష్ కార్డ్స్ అక్కడ ఫిగర్ని పట్టేసి మన నెంబర్స్ రాయడం అనమాట. అలాగే మిస్ మ్యాచ్డ్ ఆ టైప్ అవన్నీ ఫ్లాష్ కార్డ్స్ బాగున్నాయి క్వాలిటీ. ఇది వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ అంట. బిల్డింగ్ బ్లాక్స్ ఇవన్నీ అదే మనము బ్లాక్స్ని నింపాలన్నమాట. ఒక వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా వర్డ్స్, లేకపోతే పిక్చర్ ఇస్తే కింద వాటి నేమ్స్ వర్డ్స్ రాయడం లాగా. ఇందులో వచ్చేసి ఎల్కేజీ యొక్క సిలబస్ అంతా ఇచ్చారు. ఇలాంటి వర్క్షీట్సే బిల్డింగ్ బ్లాక్స్ పేరుతో వర్క్షీట్సే ఒక 4-5 బుక్స్ ఇచ్చారు ఎల్కేజీకి. అసలు ఇన్ని బుక్స్ పిల్లలు ఎలా తీసుకెళ్తారేమో. వీళ్ళ స్కూల్లో ఏంటంటే బుక్స్ అన్నీ స్కూల్లోనే పెట్టేయాలి. మేడమ్సే రాపిస్తారు, చదివిస్తారు. తర్వాత వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరి బుక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చి స్టోరీ బుక్స్ అనమాట. ఇంకో బుక్ అనమాట. ఇవి ఆల్ఫాబెట్స్ సంబంధించి ఫన్ అండ్ ప్రాబ్లమ్స్ అంట. కోఆపరేట్ కూడా ఇచ్చారు. ఒకే లెటర్ని కోఆపరేట్ మాదిరి ఇవ్వడం, దానిపైన వీళ్ళు రాయాలి. ఇవి వచ్చి స్టిక్కర్స్ అనమాట. ఇవి ఎగ్జామ్స్ టైంలో ఉపయోగపడతాయి. ఒక నేమ్ ఇచ్చి వర్డ్ ఇచ్చి అక్కడ దానికి సంబంధించిన పిక్చర్ని అంటిమంటారు. అలాగే పెన్సిల్ బాక్స్ కూడా తీసుకోవాలంట. పెన్సిల్స్ కూడా ఇచ్చారు. ఒక 10 పెన్సిల్స్, ఒక ఎరేజర్, షార్ప్నర్ కలిపి ఇచ్చారు. అలాగే క్రయాన్స్. వీళ్ళకి పిక్చర్స్ బుక్ ఇచ్చేసి కలరింగ్ బుక్ కూడా ఇచ్చారు. ఇవన్నీ నోట్బుక్స్ అనమాట. కాపీ రైట్ బాక్సెస్ బుక్స్ ఇలా అన్నీ ఇచ్చారు. ఒక 6-7 వరకు నోట్బుక్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి క్రయాన్ బుక్స్ అనమాట. ఇది మాత్రం చాలా ఇష్టంగా చేస్తారు కదా పిల్లలు. అసలు 9గా చూడగానే అమ్మ ఇప్పుడే వేస్తాను అంటుంది. అది మనం వేయించకూడదంట, మేడమ్సే క్లాసెస్ చేయిస్తారంట. ఇంకొకటి ఇప్పుడు ఎల్కేజీ నుంచి తెలుగు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. తెలుగు అచ్చక బుక్, వర్ణమాల బుక్.